ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, ఈ హింసాకాండ ఇవి వాళ్లే పాల్పడి శాంతి భద్రత సమస్య వచ్చిందని చూడడం, మా పార్టీ వాళ్ళ మీద సానుభూతి పరుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాలనైతే అక్కురు చేర్చుకున్నారో వాళ్ళ మీద దాడులు పెంచి అభద్రతాభావం సిన్సియర్గా ఉన్న అధికారుల్లో అలాగే ప్రజల్లో బడుగు వర్గాల్లో మా పార్టీ కార్యకర్తల మీద జరిపే దాడుల ద్వారా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. ఒకటి డిమారలైజ్ చేయడం, రెండు ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం, దీనికి ఎన్నికల కమిషన్లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం, వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పి లాభం ఉంది, ఆయన కుట్రదారే ఆయన అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించే రకంగా కరెక్టివ్ మెజర్స్ ఇమీడియట్ తీసుకోవాలని కోరుతున్నాం.